నమస్తే గురు. బయట టీసీఎస్ వేవ్ అయితే మామూలుగా లేదు. చాలా మంది డిఎం అయితే చేస్తున్నారు అన్న 2025 టీసీఎస్ క్వశ్చన్స్ గురించి అయితే వీడియో చేయమని. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను. మార్చ్ 15 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 లో అడిగిన క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, సాల్వ్ చేద్దాం. తర్వాత మీరు ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ చేస్తారో అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో జస్ట్ ఆ కోడింగ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే చూద్దాము. నెక్స్ట్ వీడియోలో చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. చాలా మంది ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి కోడింగ్ అయితే చేయగలుగుతారు కానీ ఆ ఇన్పుట్ తీసుకోవడం రాదు. సో నెక్స్ట్ వీడియో దాని మీద ప్లాన్ చేసి పెట్టాను. డిఫరెంట్ ఇన్పుట్స్ ని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి నేను చాలా కేసెస్ లో అయితే చూసాను. ఆ కోడ్ తెలుసు, లాజిక్ తెలుసు, బట్ ఆ ఇన్పుట్ తీసుకోవడం రాదు. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ అర్థం కాదు. సో నెక్స్ట్ వీడియో దాని మీద అయితే ప్లాన్ చేద్దాం. ఈ వీడియోలో ఆ క్వశ్చన్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఎలా రాయాలో అన్నది మాత్రమే చూద్దాం ఈ వీడియోలో. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ లేదా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అన్ని మీకు వస్తాయి నోటిఫికేషన్ లో. సరే మామ, రైట్ మన వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, యువర్ గివెన్ 3 ఇంటీజర్స్ PQR అంటాడు. అంటే మనకి ఎవరో 3 ఇంటీజర్లు ఇస్తున్నాడు. ఓకే, బాగానే ఉంది. ఏమంటున్నాడు తర్వాత, యూ కెన్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నాడు. ఓకే, అంటే కొన్ని ఆపరేషన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం పర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అవి ఏం ఆపరేషన్స్ చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు, సెలెక్ట్ ఎనీ 2 నంబర్స్ అండ్ ఇంక్రీజ్ బోత్ బై 1 అంటున్నాడు. ఓకే, డిక్రీజ్ ద థర్డ్ నెంబర్ బై 1 అంటున్నాడు. ఇక్కడ ఏం లేదు, మనకు మొత్తం 3 డిజిట్స్ ఇస్తాడు. ఆ 3 డిజిట్స్ లో ఏవైనా 2 డిజిట్స్ కి +1 యాడ్ చేస్తాం. మిగిలిన ఈ 3వ డిజిట్ కి మైనస్ చేయాలి. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఈ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తే లాస్ట్ కి మనకు ఆ 3 డిజిట్స్ ఈక్వల్ రావాలి. అలా ఈక్వల్ వచ్చే వరకు నువ్వు ఎన్ని స్టెప్స్ అయితే నువ్వు పర్ఫామ్ చేసావో ఆ కౌంట్ ని మనం రిటర్న్ చేయాలన్నమాట. అంతే, సింపుల్. ఒకవేళ రాలేదు అనుకోండి -1 రిటర్న్ చేస్తాం, అందుకు మించి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాడు, 1 2 3 ఎగ్జాంపుల్ కింద ఇది తీసుకుందాం. 1 2 3 ఇచ్చాడు అనుకుందాం. దీనిలో ఏం చేయమంటున్నాడు, ఏవైనా 2 నంబర్స్ కి +1 యాడ్ చేయాలి, 3వ నంబర్ ని మైనస్ చేయాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను, ఓకే ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి. ఫస్ట్ నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. ఇప్పుడు నీ దగ్గర ఒక 6 రూపీస్ ఉంది, నా దగ్గర 4 రూపీస్ ఉంది. ఏముంది, నీ దగ్గర 6 రూపీస్ ఉంది, నా దగ్గర 4 రూపీస్ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆ 2 ఈక్వల్ కావాలంటే ఎన్ని స్టెప్స్ కావాలి అంటున్నాను నేను. ఓకేనా, సేమ్ క్వశ్చన్. ఇక్కడ 2 డిజిట్లు ఇచ్చాను ఏమంటే నేను. అప్పుడు నువ్వేం చేస్తావు, అరే బాబు నా దగ్గర ఎక్కువ ఉంది కదా, నేను ఒకటి దానం చేస్తాను రా అంటావు. నువ్వు దానం చేస్తే నీ దగ్గర ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఇక్కడ నేను తక్కువలో ఉన్నాను కాబట్టి నేనేం చేస్తాను, నాకు ఒకటి కావాలి కదా. సో నువ్వు దానం చేసిన దాన్ని నేను తీసుకుంటాను అనమాట. ఇక్కడ ఏమైద్ది, నాకు ఒకటి వచ్చింది కాబట్టి ఇక్కడ నాదెంత అయింది, ఒక కౌంట్ పెరిగిద్ది నేను తీసుకున్నా ఒకటి కాబట్టి. చూసారా, ఒక స్టెప్ లో 2 ఈక్వల్ అయిపోయాయి కదా. ఇప్పుడు నువ్వు ఒకటి గమనించినట్లయితే ఎవడు దానం చేశాడు, ఎవడు తీసుకున్నాడు, పెద్దకున్నాడు కదా. అంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయని నేను దానం చేస్తా, ఇంకొకటి ఏంటి, నా దగ్గర తక్కువ ఉన్నాయని నేను తీసుకుంటా. సో ఇదే కాన్సెప్ట్ పట్టుకొని మనం వద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు నేనేమన్నాను, పెద్దోడు దానం చేస్తాడు, చిన్నోడు తీసుకుంటాడు. అవి 2 ఉన్నాయి కాబట్టి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, చిన్నగున్న రెండింటికి యాడ్ చేద్దాం, అన్నిటికంటే పెద్దగున్న దాన్ని మైనస్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏమైనా 2 డిజిట్స్ కదా మనం +1 యాడ్ చేయాలి. సో నేనేం చేస్తానంటే 1 2 3 ఎలాగో 3 సార్టెడ్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 ఎలిమెంట్లకి నేను 1 యాడ్ చేస్తాను అనమాట. దీనికి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది, దీనికి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. దీన్ని థర్డ్ డిజిట్ నేను చెల్లి ఒకటి మైనస్ చేయాలి కదా, దీన్ని మైనస్ చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు మనకు మొత్తం ఏమొచ్చాయి, 2 3 2 వచ్చింది. అప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ మనకేంటి స్టార్టింగ్ 2 అంటే చిన్న డిజిట్స్ కదా, మనం +1 యాడ్ చేయాలి. మనకి సెకండ్ డిజిట్ ఏమొచ్చింది, హైయెస్ట్ డిజిట్ వచ్చింది. సో ఏం చేద్దాం, సార్ట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సార్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 2 2 3 వస్తుంది. అప్పుడు మనం ఏమనుకో, మన లాజిక్ ప్రకారం ఏంటి, చిన్న డిజిట్స్ రెండింటికి మనం +1 యాడ్ చేయాలి, పెద్దదానికి -1 చేయాలి. చేస్తే ఏమొస్తుంది, 3 వస్తుంది, దీనికి -1 చేస్తాం కాబట్టి 2 వస్తుంది. ఓకేనా, ఈ ఆపరేషన్ ని మళ్ళీ ఇంకోసారి పర్ఫామ్ చేద్దాం. ఏమని, ఇప్పుడు ఏమొస్తుంది, సార్ట్ చేస్తే మళ్ళీ దీన్ని సార్ట్ చేస్తే ఏమొస్తుంది, 2 3 వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, 2 డిజిట్స్ చిన్న వాటికి +1 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 2 అవుతుంది. మనం ఇలా కంటిన్యూగా స్టెప్స్ ని రిపీట్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ ఎక్కడన్నా కలుస్తాయా, ఎక్కడ ఈక్వల్ అవుతాయా అంటే ఎక్కడ అవ్వవు. ఎందుకంటే ఇక లాజిక్ నేను చెప్తా, లాజిక్ మన కోడ్ లో మాట్లాడుకుందాం. ఇవి ఎక్కడ ఈక్వల్ అవుతున్నాయా, అవ్వట్లేదు. సో ఇలాంటి పొజిషన్ లో మనం ఏం చేయాలి అంటే -1 రిటర్న్ చేయాలి, ఎందుకంటే ఇది అవ్వదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒకటి అయ్యే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడు, 3 3 3 7 అంటున్నాడు. 3 3 7 అంటున్నాడు. ఓకేనా, బాగానే ఉంది. ఇక్కడ మన లాజిక్ ప్రకారం ఏంటి, స్టార్టింగ్ 2 చిన్న డిజిట్లకి +1 యాడ్ చేయాలి. సో ఏం చేస్తాను, 4 4 లాస్ట్ డిజిట్ నుండి ఏమవ్వాలి, ఒకటి మైనస్ అవ్వాలి. సో ఇక్కడ ఎంత అవుతుంది, అప్పుడు 6 అవుతుంది. ఓకేనా, అప్పుడు మనం ఏమనుకున్నాం, యాక్చువల్గా
సార్ట్ చేయాలి, ఎందుకంటే గజిబిజి అయిపోతాయి కదా, ఆర్డర్లు మారిపోతాయి కదా. సో ఇది ఎలాగో సార్టెడ్లో ఉంది, సార్ట్ చేసినా కూడా అదే వస్తుంది. తర్వాత ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్కి అంటే చిన్న 2 డిజిట్స్కి మళ్ళీ 1 1 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 5 5 అవుతుంది. పెద్దదాని నుండి మనం తీసేయాలి. ఎంత అయింది ఇప్పుడు చూసారా, 3 ఈక్వల్ అయిందా? ఎన్ని స్టెప్స్లో ఈక్వల్ అయింది? ఇక 3 3 7 4 4 4 చేసాం, తర్వాత 5 5 5 చేసాం. అంటే మొత్తం ఎన్ని స్టెప్స్, 2 స్టెప్సా? సో ఈ 2ని రిటర్న్ చేయాలి మనం. ఓకేనా, అర్థమైందా? ప్రాబ్లం అయితే ఇది. దీని కోడ్ ఒకసారి మాట్లాడదాం, మనం కోడ్ ఒకసారి ట్రై చేద్దాం. జావాలో చేద్దాం, పైథాన్లో కూడా చేద్దాం దీని కోడ్ని. ఒకసారి కోడ్ గురించి అయితే చూద్దాం, కోడ్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ కోడ్ అయితే రాసి పెట్టాను నేను. ఇక్కడ నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, డిఫరెంట్ ఇన్పుట్స్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కూడా చెప్తాను, బట్ మరీ అంత క్లారిటీగా వద్దు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం నీట్గా క్లారిటీగా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో నుంచి. ఓకే, మీరు ఇక్కడ ఇన్పుట్ సెక్షన్ చూసుకుంటే ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు, నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అని చెప్పేసి ఇస్తున్నాడు. దాని తర్వాత ఏమంటాడు, కామా సపరేటెడ్ టెస్ట్ కేసెస్ అయితే ఇస్తున్నాడు. ఓకేనా, ఇది మన ఇన్పుట్. సో మనం కూడా అదే చేద్దాం. ఫస్ట్ ఏం తీసుకుందాం, ఒక ఇంటిజర్ తీసుకోవాలి, ఎందుకు, నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కాబట్టి. ఫస్ట్ అంతకంటే ముందు ఏం చేయాలంటే, మనం జావాలో ఇన్పుట్ని తీసుకోవాలంటే స్కానర్ క్లాస్ అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. ఇది ఎందులో ఉంటుందా అంటే దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన చూసుకుంటే java.util.scanner అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ వీడియోలో మనం ప్యాకేజ్ అంటే ఏంటి, ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి, ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇదంతా క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్స్ అయితే మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. జస్ట్ ఇప్పుడు నువ్వు జావాలో ఇన్పుట్ తీసుకోవాలంటే స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏం కావాలి, ఇన్పుట్ ఒక ఇంటిజర్ రావాలి ఫస్ట్, అంటే నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ నీకు రావాలి. సో అప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ చూసారా, t=sc.nextInt మనకి ఇంటిజర్ రావాలి కాబట్టి జావాలో ఇంటిజర్ని ఇన్పుట్గా తీసుకోవాలంటే ఈ నెక్స్ట్ఇంట్ వాడదాం అనమాట. అంటే ఆ స్కానర్ క్లాస్ డాట్ నెక్స్ట్ఇంట్ అని చెప్పేసి వాడామంటే ఒక ఇంటిజర్ నీకు ఇన్పుట్ వస్తుంది అనమాట. ఆ ఇంటిజర్ వచ్చిన తర్వాత ఏమవ్వాలి, మనకు కామా సపరేటెడ్ వాల్యూస్ మనకు రావాలి, అంటే ఆ ఇన్పుట్స్ రావాలి, 3 డిజిట్ నెంబర్స్ రావాలి కదా. సో నేనేం చేస్తాను రా అంటే ఇక్కడ చూసినట్లయితే వైల్ t --- అంటున్నాడు. అంటే మనకు జనరల్ గా 2 ఉంటాయి అనమాట. ఒకటేంటి, t++ ఒకటి ఉంటుంది, ++t ఒకటి ఉంటుంది. t++ అంటే ఏంట్రా అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. ++t అంటే ఏంటి, ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది, ఫస్ట్ ప్లస్ చేసి మళ్ళీ ముందుకు వెళ్తుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటి, అదంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్లస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఆ టీ వాల్యూని తీసుకుంటున్నాడు, అది <0 కాదా అని చెప్పేసి. వీడు ఎక్కడ దాకా చెక్ చేస్తున్నాడు రా అంటే మనకి ఇన్పుట్ అన్నది <0 అయిపోయింది అనుకోండి, అప్పుడు స్టాప్ అయిపోతుంది అనమాట. అంటే <0 కానీ 0 కానీ అయిపోతే అప్పుడు ఏం చేస్తుంది, మన వైల్ స్టాప్ అయిపోతుంది. అంటే అన్ని సార్లు ఆ టెస్ట్ కేసెస్ ని తీసుకుంటుంది అనమాట ఇది. సో ఇక్కడ ఏం చేస్తున్నా, టీ అన్నది ఒక సంథింగ్ ఒక 3 ఇచ్చాం అనుకోండి, ఇక t <0 కదా, సో లోపలికి వస్తుంది, వైల్ లూప్ లోపలికి వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, జావాలో కామా సపరేటెడ్ వాల్యూస్ ని మనము ఇన్పుట్ గా తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఇంటిజర్ తీసుకోవాలంటే ఏం చెప్పారు, నెక్స్ట్ అని చెప్పేసి అన్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నెక్స్ట్ అని చెప్పేసి అన్నాను అనుకోండి, ఆ 3 డిజిట్ నెంబర్ ఇప్పుడు 337 ఉందనుకోండి, ఫస్ట్ 3 ఇందులో వస్తుంది అనమాట. ఫస్ట్ నెక్స్ట్ అని కొట్టామంటే, నెక్స్ట్ ఇంటర్ టైప్ చేసామంటే ఆ 3 ఇందులోకి వస్తుంది. తర్వాత నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఇంటర్ టైప్ చేసావు అనుకో, ఇంకో 3 ఉంది కదా, ఇంకో 3 వస్తుంది. తర్వాత నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైప్ చేసావు కాబట్టి ఈ 7 వస్తుంది. అంటే Pలో 3 ఉంది, Qలో 3 ఉంది, Rలో 7 ఉంది ఇప్పుడు. సో ఆ మూడింటిని ఏం చేస్తాను, ఒక మెథడ్ రాసుకున్నా. ఎందుకు, ఈ ట్రిపుల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక మెథడ్ అయితే మనం రాసుకున్నాం. సో ఏం చేస్తుంది, ఈ 3 నంబర్ని ఆ మెథడ్కి పంపిస్తుంది అనమాట. ఇప్పుడు కోడ్లకు అయితే వద్దాం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏమొచ్చాయి మనకు, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఈ 3 నంబర్లు అయితే పంపేపైకి ఇప్పుడు ఓకే. ఈ మెథడ్లో ఏం చేస్తున్నానంటే ఈ 3 నంబర్ని ఒక అరేలో తీసుకుంటున్నాను అనమాట. ఒక అరేలో అయితే తీసుకుంటున్నా. తర్వాత ఏం చేశాను, ఫస్ట్ మనం ఏం చేయాలి, స్టార్టింగ్ 2 చిన్న నంబర్లకి +1 యాడ్ చేస్తాం, పెద్ద నంబర్కి -1 చేస్తాం కదా. ఆ చిన్నది పెద్దది ఎలా తెలుస్తుంది నీకు, సార్ట్ చేయాలి కదా. సో అందుకే ఇక్కడ సార్ట్ చేసాం. సార్ట్ చేసిన తర్వాత ఏంటి, ఒక కేసు ఉంది అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఏమని, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, 4 4 4 ఇచ్చాడు, అంటే 3 ఈక్వల్ ఇచ్చాడు కదా. దాన్ని నువ్వు టెస్ట్ కేసెస్ అసలు నువ్వు దానికి అసలు కోడ్ రాయాల్సిన అవసరమే లేదు. స్టార్టింగ్ చెక్ చేసి ఆ 3 ఈక్వల్ ఉన్నాయి అనుకో, అప్పుడే రిటర్న్ 0 చేసేస్తావు కదా. సో అందుకనమాట ఇక్కడ చూసారా, అరే ఆఫ్ 0 ఉన్నది అరే ఆఫ్ 1కి ఈక్వల్ అయింది అనుకో, అరే ఆఫ్ 1 అరే ఆఫ్ 2కి ఈక్వల్ అయింది అనుకో, అంటే 3 ఈక్వల్ అనే కదా అర్థం. సో ఆ 3 ఈక్వల్ అయితే ఏం చేస్తాను, రిటర్న్ 0 చేస్తాను. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా విను. తర్వాత ఏం చేస్తున్నాను, వైల్ ట్రూ అని తీసుకుంటున్నా. అంటే మనకు ఆ స్టెప్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కదా మనకు, అలా చేసుకుంటూ వెళ్తాము. మన కండిషన్స్ ఎక్కడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు వైల్ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది అనమాట. నువ్వు బ్రేక్ చేసే వరకు వైల్ లూప్ టర్మినేట్ అవ్వదు, ఎందుకంటే ట్రూ అని తీసుకున్నావు కదా. అంటే నీ క్లారిటీ లేదు కదా, నువ్వు ఇన్ని స్టెప్స్ తర్వాత ఆపేయాలి, ఈ కండిషన్ దగ్గర ఆపేయాలని చెప్పి నీ క్లారిటీ లేదు. సో నువ్వేం చేస్తావు అంటే వైల్ ట్రూ అని పెట్టుకుంటావు. అది ఫాల్స్ అయ్యే వరకు, అంటే అది లూప్ అనేది బ్రేక్ అయ్యే వరకు అది ఇటరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో మనం లోపల కండిషన్స్ రాసి ఆ వైల్ లూప్ ని బ్రేక్ చేస్తాం. అది ఎలాగో చూడు, ఇక్కడ నేనేమంటున్నా,
అరే ఆఫ్ జీరోకి ఏం చేస్తున్నా, ఒకటి యాడ్ చేస్తున్నా. అంటే స్టార్టింగ్ 2 నెంబర్కి 1 యాడ్ చేయాలి కదా. సో అరే ఆఫ్ 1 సెకండ్ నెంబర్ కూడా నేను ఒకటి యాడ్ చేస్తున్నా. అరే ఆఫ్ 2 అంటే ఏంటి, లాస్ట్ నెంబర్ కదా, అంటే పెద్ద నెంబర్ కదా. సో దాన్ని ఏం చేస్తున్నా, -1 చేస్తున్నా. బాగానే ఉంది. అప్పుడు ఇక్కడ ఏమంటున్నా, ఆ మూడింటిని చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో నువ్వు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ పర్ఫామ్ చేయాలంటే ఆ మూడింటిని సార్ట్ చేయాలి అని చెప్తున్నా, ఎందుకంటే ఆర్డర్ మారిపోతాయి కాబట్టి. తర్వాత ఏమంటున్నాను, అరే ఆఫ్ 0 అరే ఆఫ్ 1 కి ఈక్వల్ అయిపోయి అరే ఆఫ్ 1 అరే ఆఫ్ 2 కి ఈక్వల్ అయిపోయింది అనుకో, అంటే 3 ఈక్వల్ అని కదా అర్థం. అంటే అక్కడ స్టెప్స్ ఎన్ని ఉన్నాయో ఆ స్టెప్స్ ని రిటర్న్ చేస్తావు అనమాట. ఇక్కడ నువ్వు చూసావా, స్టెప్స్ ని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాడు. అంటే నువ్వు ప్రతిసారి అడిషన్ చేసిన ప్రతిసారి అదొక స్టెప్ కింద కదా నీకు లెక్క. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆ స్టెప్స్ కౌంట్ ఇక్కడ పెట్టుకుంటున్నాడు. ఒకవేళ 3 ఈక్వల్ వచ్చాయనుకో, నువ్వు ఇలా ప్లస్ చేసినప్పుడు ఆ స్టెప్స్ ని ఆ కౌంట్ ని రిటర్న్ చేస్తున్నాడు అనమాట. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ లాజిక్ ఉంది, జాగ్రత్తగా వినేది. అరే ఆఫ్ 0 అన్నది అరే ఆఫ్ 1 కి ఈక్వల్ అయిపోయి అండ్ అరే ఆఫ్ 1 + 1 అన్నది అరే ఆఫ్ 2 కి ఈక్వల్ అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తున్నా, ఆ కండిషన్ అవ్వదు, ఇంకెప్పటికీ అవుతుంది, ఫ్యూచర్ లో ఎప్పటికీ అవుతుంది. సో నేను -1 రిటర్న్ చేయాలి అంటున్నా. అది ఎగ్జాంపుల్ చూద్దాం ఏంటో. ఇంతకు నేను ఏమి ఇచ్చాను, 1 2 3 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకేనా. ఫస్ట్ మన రూల్ ప్రకారం ఏం చేస్తాం, 1 యాడ్ చేస్తే 2 అవుతుంది, దీనికి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది, దీనికి 1 మైనస్ చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం, సార్ట్ చేస్తాం. 2, 2, 3 సార్ట్ చేస్తాం. ఇప్పుడేంటి, స్టార్టింగ్ 2 డిజిట్స్ కి మనం ప్లస్ చేయాలి. అంటే ఏమవుతుంది, 3, 3, 2 అవుతుంది. ఓకే. తర్వాత ఏం చేస్తాను, సార్ట్ చేస్తే ఏమొస్తుంది, 2, 3, 3 వస్తుంది. అక్కడ నువ్వు గమనించినట్లయితే ఇది ఎక్కడ ఆగేలా లేదు ఇది. సో నేనేం చేస్తాను, కండిషన్ ఎన్నో పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మీరు, మనం దీన్ని ఇక్కడ ఆపేయచ్చు అనమాట. ఇక్కడ నేను ఏమన్నాను, ఇక్కడ అరే ఆఫ్ 0 అన్నది ఒకసారి అంతా ఎరేస్ చేస్తాను. ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో నువ్వు ఎన్ని స్టెప్స్ వేసుకున్నా కూడా నీకు రాదనమాట. అంటే నీకు 3 ఈక్వల్ అవ్వవు ఇప్పుడు. సో నేనేం చేశాను, ఇక్కడ కండిషన్ ఏం చేశాను, ఇక్కడ ఏం రాశాను చూస్తే సరిగ్గా, అరే ఆఫ్ 0 అన్నది అరే ఆఫ్ 1 కి ఈక్వల్ అయిపోతే, అంటే అరే ఆఫ్ 0 అంటే ఇదేనా 2 అరే ఆఫ్ 1 అంటే ఏంటి 2 అంటే అరే ఆఫ్ 0 అన్నది అరే ఆఫ్ 1 కి ఈక్వల్ అయిపోయి అండ్ అండ్ ఏమంటారు తర్వాత, అరే ఆఫ్ 1 అన్నది దానికి +1 యాడ్ చేస్తే అరే ఆఫ్ 2 కి ఈక్వల్ అయింది అనుకో, అప్పుడు అది ఫ్యూచర్ లో ఎప్పటికీ అవ్వదని అర్థం. ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఇక్కడ అరే ఆఫ్ 0 అన్నది అరే ఆఫ్ 1 కి ఈక్వల్ అయిపోయింది, ఒక కండిషన్ ట్రూ అయింది. అండ్ ఆపరేటర్ పెడుతున్నాం కాబట్టి రెండు ట్రూ అవ్వాలి కదా. సో ఇక్కడ పక్కన ఏముంది, అరే ఆఫ్ 1 + 1 అన్నాడు. అరే ఆఫ్ 1 అంటే ఇదేనా 2, బానే ఉంది. +1 అంటున్నాడు, దీనికి 1 యాడ్ చేస్తే +1 = 3. ఓకే. అరే ఆఫ్ 1 + 1 అంటే ఏమొచ్చింది, 3 వచ్చింది. తర్వాత ఏమంటున్నాడు, ఈక్వల్ అరే ఆఫ్ 2. అరే ఆఫ్ 2 అంటే ఎంత, 3 అంటే ఇవి రెండు ఈక్వల్ అయిపోయినట్టేనా. సో ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఏమైందంటే అది నీకు ఎప్పటికీ అవ్వదన్నమాట ఫ్యూచర్ లో. సో దాన్ని ఏం చేస్తావు, -1 రిటర్న్ చేస్తావు అలాంటి వాటికి. ఓకే, ఈ కండిషన్ కూడా ఓకే. నెక్స్ట్ కండిషన్ ఇంకోటి ఉందన్నమాట, 3, 3, 2 ఉందనుకోండి, నేను సార్ట్ చేస్తే ఏమొస్తుంది, 2, 3, 3 అవుతుంది. అప్పుడు ఏం చేస్తాను నేను, దీన్ని +1 యాడ్ చేస్తాను, 3 అవుతుంది. ఇదేమవుతుంది 4 అవుతుంది, ఇదేమవుతుంది 2 అవుతుంది. దీన్ని మళ్ళీ నేను సార్ట్ చేస్తే 2, 3, 4 అవుతుంది. దీన్ని మళ్ళీ ఏమవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఓకేనా. ఇలా చేసుకుంటే వెళ్తే ఎక్కడికి అవ్వట్లేదు అనమాట. సో మనం ఏం చేస్తామంటే దీన్ని ఇన్ని స్టెప్స్ కూడా రాయకుండా దీన్ని పైన లేపేస్తాం అనమాట. పైన ఒక కండిషన్ ఉంటుంది, అదేం కండిషన్ అంటే ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నా, అరే ఆఫ్ 1 అన్నది అరే ఆఫ్ 2 కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ అరే ఆఫ్ 1 అన్నది 3, అరే ఆఫ్ 2 ఏంటి 3, ఈక్వల్ అయిపోయిందా. ఓకే, అంటే అరే ఆఫ్ 1 అన్నది అరే ఆఫ్ 2 కి ఈక్వల్ అయిపోయి అండ్ అరే ఆఫ్ 0 కి +1 యాడ్ చేసి అది అరే ఆఫ్ 1 కి ఈక్వల్ అయిపోయింది అనుకో, అప్పుడు కూడా అది కండిషన్ ట్రూ అవుతాను. అంటే ఎప్పటికీ ఆ 3 ఈక్వల్ అవ్వలేవు అనమాట. నువ్వు ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఏమంటున్నా, అరే ఆఫ్ 1 అన్నది అరే ఆఫ్ 2 కి ఈక్వల్ అయిపోతే అరే ఆఫ్ 1 అరే ఆఫ్ 2 కి ఈక్వల్ అయినా, ఓకే ఈక్వల్. తర్వాత ఏమంటున్నా, అరే ఆఫ్ 0 + 1 అంటున్నా, అరే ఆఫ్ 0 అంటే ఎంత 2 +1 అంటే 2 + 1 = 3. ఓకే. తర్వాత ఏమంటున్నా, అరే ఆఫ్ 1 కి ఈక్వల్ అవ్వాలి అంటున్నా, అరే ఆఫ్ 1 ఏంటి 3, అప్పుడు 3 = 3. ఈ కండిషన్ ఎక్కడన్నా పాస్ అయిందా, పాస్ అవ్వలేదు కదా. సో ఈ రెండు కండిషన్లు నీకు ఎప్పుడై వచ్చినా కూడా నువ్వేం చేయాలి, -1 రిటర్న్ చేయాలన్నమాట. సో ఈ రెండే కండిషన్లు కాకుండా నీకు ఇంక ఎలాంటిది వచ్చినా కూడా నీకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నువ్వు ఆ స్టెప్స్ రిటర్న్ చేస్తే సరిపోతుంది అనమాట. సో పైథాన్ కోడ్ అయితే చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఏంటి, ఆ ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయో అన్నిసార్లు మనం లూప్ ఇటరేట్ చేయాలి కదా, అన్నిసార్లు 3 డిజిట్స్ నెంబర్స్ మనం తెచ్చుకోవాలి కదా. సో ఏం చేస్తున్నాను, ఆ రేంజ్ వరకు ఫర్ లూప్ ఇటరేట్ చేసి ఏం చేస్తున్నా, 3 డిజిట్స్ ని తీసుకుంటున్నాను అనమాట. ఎలా తీసుకుంటున్నా, మ్యాప్ ఆఫ్ int, input డాట్ స్ప్లిట్ అని చెప్పేస్తే మనం కామా సపరేట్ వాల్యూస్ అని రీడ్ చేసుకుంటుంది అనమాట. సో PQR అని చెప్పేసి తీసుకున్నాం కదా. సో PQRకి వాల్యూస్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ. అప్పుడు ఏం చేస్తున్నాను, దానికి ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ PQR వాల్యూస్ అయితే వచ్చేస్తాయి. ఇందాక మన ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఇలా 3, 3, 7 అని చెప్పేసి ఇందులో వచ్చేస్తాయి.
అప్పుడు ఏం చేస్తున్నా, వాడన్నింటిని ఒక అరేలోకి అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడైతే ఒక లిస్ట్లో యాడ్ చేశాం కదా, ఒక లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా, సార్ట్ చేస్తున్నా. సార్ట్ చేసిన తర్వాత ఇంకంతే, సేమ్ సేమ్ లాజిక్ ఇంకంతా +1 చేయడం, -1 చేయడం, ఈక్వల్ అయితే చేసుకోవడం, మొత్తం ఇంకా కండిషన్స్ అయితే సేమ్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, యు ఆర్ గివెన్ అన్ అరే కంటైనింగ్ ఎన్ ఇంటీజర్స్ వేర్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ అంటున్నాడు. అంటే మనకు కొన్ని అరే ఆఫ్ ఇంటీజర్స్ ఇస్తాడు, దాంట్లో ఒక్క ఎలిమెంట్ మాత్రమే యూనిక్ గా ఉంటుంది అంటాడు. యూనిక్ అంటే ఈ రిపీట్ అవ్వట్లేదు అని అర్థం. ఓకే, అపియర్స్ ఎగ్జాక్ట్లీ వన్స్ అంటున్నాడు, అంటే ఒకసారి ఉంది అని, ఆ అరేలో మొత్తం ఆ ఎలిమెంట్ ఒకసారి ఉందని అర్థం. ఓకే, వైల్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ అపియర్ ట్వైస్ అంటున్నాడు, అంటే మిగతావన్నీ రెండు సార్లు రిపీట్ అయ్యాయి అంటున్నాడు. ఓకే, బాగానే ఉంది. ఫైన్ అండ్ రిటర్న్ ద యూనిక్ ఎలిమెంట్ అంటున్నాడు, అంటే ఆ సింగిల్ టైం రిపీట్ అయిన ఆ ఎలిమెంట్ ని నువ్వు రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఒక అరే ఇచ్చాడు. ఏంటి, 5, 3, 2, 3, 2 అని చెప్పేసి ఒక అరే ఇచ్చాడు. ఆ అరేలో ఏమంటున్నాడు, మిగతావన్నీ రెండు సార్లు రిపీట్ అయ్యాయి, ఒకటి మాత్రం ఒకసారి రిపీట్ అయింది అంటున్నాడు. ఇక్కడ నువ్వు చూసుకుంటే 3 అన్నది ఇక్కడ ఒకసారి ఉంది, 2 టైమ్స్ రిపీట్ అయిందా. తర్వాత ఇక్కడ 2 అన్నది ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది, ఇక్కడ ఒకసారి ఉంది. బట్ ఇక్కడ నువ్వు చూసుకుంటే 5 అన్నది ఓన్లీ 1 టైం రిపీట్ అయింది అనమాట. సో ఈ 5 రిటర్న్ చేయాలి నువ్వు. సింపుల్ కదా ఇది. దీన్ని మనం చాలా బేస్లో చేయొచ్చు. ఒక్కొక్క వే గురించి మనం మాట్లాడుకుందాం. నీకు ఏది కంఫర్టబుల్ అయితే నువ్వు దాంట్లో చేసుకో. ఒక అప్రోచ్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ నుండి మిగతా ఎలిమెంట్స్ అన్నిటికీ చెక్ చేసుకుని కౌంట్ పెట్టుకుంటాను అనమాట. నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చేయొచ్చు అంటే, 2 ఫర్ లూపులు తీసుకొని చేయొచ్చు అనమాట. ఏం చేస్తానంటే, ఇక్కడ నుండి ఫర్ లూప్ పెట్టుకొని నెక్స్ట్ ఎలిమెంట్ నుండి చెక్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఫస్ట్ ఏం తీసుకున్నా, 3 తీసుకున్నా, నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరకు వస్తా, 3కి ఈక్వలా కాదు, నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరకు వస్తా, 3కి ఈక్వలా ఈక్వల్. సో నేను చేసుకుంటా, కౌంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని ఏం చేస్తాను, ఇప్పుడు కౌంట్లో ఎంత ఉంది, ఫస్ట్ 1 ఉంది. ఇప్పుడు 3కి ఇంకోటి వచ్చింది కదా, కౌంట్ ఎంత అయింది, 2 అయింది. తర్వాత ఏం చేస్తా, నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తా, 3కి ఈక్వలా కాదు, నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తా, 3కి ఈక్వలా కాదు. ఓకే, అప్పుడు 3 యొక్క కౌంట్ ఎంత, 2. ఓకే, తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ స్టార్ట్ చేస్తా నా ఫర్ లూప్ని. ఏం చేస్తాను, ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తా, 2కి ఈక్వలా కాదు, నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తా, 2కి ఈక్వలా ఈక్వల్. స్టార్టింగ్ ఎంత ఉంటుంది, 2, 1 ఉంటుంది కౌంట్. ఇప్పుడు ఇంకోటి ఈక్వల్ అయింది కాబట్టి కౌంట్ 2 అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తా, ఈక్వలా కాదు. అలాగా ఒక్కొక్క ఎలిమెంట్ నుండి మిగతా ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకొని నువ్వు కౌంట్ పెట్టుకున్నావు అనుకో, కౌంట్ అనేది నీకు 1 వచ్చింది అనుకో, అది యూనిక్ ఎలిమెంట్ అని కదా అర్థం. ఇక్కడ 2 కౌంట్లు వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, అలా చూసుకుంటూ వెళ్ళి దీనికి వస్తా, 5కి వస్తా. ఈ 5 దగ్గర నుండి దీన్ని చూసుకుంటే కౌంట్ ఎంత ఉంటుంది నాకు, స్టార్టింగ్లో కౌంట్ 1 ఉంటుందా. ఇక్కడ 5కి తర్వాత ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఏం చేస్తుంది, కౌంట్ 1 ఉంటుంది. సో నేనేం చేస్తాను, ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 1 అయితే ఆ ఎలిమెంట్ రిటర్న్ చేయమని చెప్తా. అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది, 5నే కదా రిటర్న్ చేస్తుంది. ఇది ఒక అప్రోచ్ అనమాట. ఇంకొక అప్రోచ్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ఇంకో అప్రోచ్ గురించి అయితే మనం మాట్లాడదాం. దీన్ని ఎలా చేయొచ్చు అంటే, నా లాస్ట్ వీడియో మీరు చూస్తుంటే మీకు ఇది అర్థమవుతుంది అనమాట. నేనేం చెప్పాను, ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ అంటే ఇండెక్స్లు కానీ కౌంట్లు కానీ ఏదైనా పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి, హ్యాష్ మ్యాప్ యూజ్ చేయాలి అని చెప్పాను. సో నేనేం చేస్తాను అంటే, ఒక హ్యాష్ మ్యాప్ తీసుకొని ఏం చేస్తాను, ఒక దాంట్లో కౌంట్లు స్టోర్ చేసుకుంటా, ఇంకో దాంట్లో ఎలిమెంట్స్ స్టోర్ చేస్తా. సో నేను చేస్తాను, ఫస్ట్ 5 హ్యాష్ మ్యాప్లో లేదు కాబట్టి కౌంట్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. తర్వాత ఏం చేస్తా, 3 హ్యాష్ మ్యాప్లో లేదు కాబట్టి కౌంట్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తా, 2 హ్యాష్ మ్యాప్లో లేదు. సో ఏం చేస్తాను, 2 పెట్టుకొని కౌంట్ 1 పెట్టుకుంటా. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, 3 హ్యాష్ మ్యాప్లో ఉందా, ఉంది. సో ఏం చేస్తాను, కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తా. సో 2 అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, 2 మన హ్యాష్ మ్యాప్లో ఉందా, ఉంది. ఏం చేస్తాను, కౌంట్ని 2 పెట్టుకుంటా. అర్థమైందా లాజిక్ ఏంటి, హ్యాష్ మ్యాప్లో లేకపోతే ఆ ఎలిమెంట్ని పెట్టి కౌంట్ 1 పెట్టు. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఇన్పుట్ ఒక ఇంటిజర్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేశాను, నేనేం చెప్పాను, ఇన్పుట్ని తెచ్చుకోవాలంటే స్కానర్ క్లాస్ని తీసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ స్కానర్ క్లాస్ అయితే తీసుకున్నా, బాగానే ఉంది. ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఒక ఇంటిజర్ వస్తుంది. ఏంటి, ఆరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నీకు సైజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నీకు సైజ్ వస్తుంది. సో ఇంటిజర్ రీడ్ చేసుకోవడానికి ఆ స్కానర్ క్లాస్ డాట్ ఎక్సిట్ అని చెప్పేసి వాడతాం, బాగానే ఉంది. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఆ కామా సపరేటెడ్ వాల్యూస్ని నువ్వు రీడ్ చేసుకోవాలి కదా. సో ఏం చేస్తానంటే, ఆ సైజ్ వరకు ఒక ఫర్ లూప్ని పెట్టుకొని మన కామా సపరేటెడ్ రీడ్ చేయాలంటే ఏంటి, నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి వాడాలని చెప్పాను కదా. సో ఇక్కడ ఒక అరేని తీసుకుని ఎంటీ అరేని తీసుకొని ఆ ఎంటీ అరేలోకి మనకు వచ్చిన ఇంటిజర్స్ వస్తాయి కదా, ఆ కామా సపరేటెడ్ ఇంటిజర్స్ అన్నింటినీ పట్టుకెళ్ళి ఒక అరేలో పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు మన అరేలో వాడు ఇచ్చే అరే అంతా, ఇన్పుట్ అంతా ఈ అరేలో ఉంటుంది ఇప్పుడు. సో ఏం చేస్తున్నాను, ఇంకొక ఫంక్షన్ అయితే రాసుకున్నాను అనమాట ఈ యూనిక్ ఎలిమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే,
ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి అరే అన్నది ఇన్పుట్ గా వచ్చింది అనమాట. సో నేనేం చేస్తున్నాను, నేను ఇందాక చెప్పాను కదా ఫర్ లూప్ పెట్టుకొని ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తానని చెప్పేసి. సో ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఎందుకురా అంటే ఒక్కొక్క ఎలిమెంట్ నుండి నెక్స్ట్ ఎలిమెంట్ కి ఇటరేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఫర్ లూప్ అనమాట. ఈ సెకండ్ ఫర్ లూప్ ఏంటి, సెకండ్ ఫర్ లూప్ ఏమంటాం, నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. ఏమంటాం, నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. అంటే ఫర్ లూప్ లో ఫర్ లూప్ రాసి దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం అనమాట. సో ఈ నెస్టెడ్ ఫర్ లూప్ రాసి ఏం చేస్తాను, ఒక్కొక్క ఎలిమెంట్ కి మిగతా ఎలిమెంట్స్ అని చెక్ చేస్తా. సెకండ్ ఎలిమెంట్ కి థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్ చెక్ చేస్తా. థర్డ్ ఎలిమెంట్ కి ఫోర్త్, ఫిఫ్త్ చెక్, అలా ఒక ఎలిమెంట్ నుండి మిగతా ఎలిమెంట్స్ అని చెక్ చేయడానికి సెకండ్ ఫర్ లూప్ అనమాట. అంటే ఆ ఎలిమెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఈక్వల్ కదా చెక్ చేస్తున్నా. ఈక్వల్ అయితే ఏం చేస్తున్నా, కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఆ కౌంట్ అన్నది మొత్తం ఆ అరే అంతా ఇటరేట్ చేసిన తర్వాత కౌంట్ అన్నది 1 ఉంటే ఏంటి దానికి అర్థం, అది యూనిక్ అనే కదా అర్థం. సో అది రిటర్న్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ ఏంటంటే, దానికి ఇంకొక అప్రోచ్ ఏం చెప్పాను, హ్యాష్ మ్యాప్ యూస్ చేసి చేయాలని చెప్పాను. సో ఆ అప్రోచ్ కూడా చూద్దాం ఒకసారి ఇప్పుడు. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, సో ఇన్పుట్ తీసుకోవడం వరకు అంతా సేమ్ కదా, ఇందాక చేసుకున్నట్లు ఇన్పుట్ తీసుకుంటాం. బట్ మన అప్రోచ్ ఎక్కడ మారింది, హ్యాష్ మ్యాప్ అంటే మెయిన్ లాజిక్ దగ్గర మన అప్రోచ్ మారింది. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక ఎంటీ హ్యాష్ మ్యాప్ అయితే తీసుకుంటున్నాను. ఎంటీ హ్యాష్ మ్యాప్ తీసుకుని ఏం చేస్తున్నాను, ఆ ఎంటీ హ్యాష్ మ్యాప్ లో అంటే ఆ అరే వస్తుంది కదా ఇన్పుట్ కింద, ఆ ఇన్పుట్ కింద వచ్చిన అరేని ఇటరేట్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క ఎలిమెంట్ ని ఇటరేట్ చేస్తున్నాను. ఇటరేట్ చేసి ఏం చేస్తున్నా, ఈ లైన్ ఏంట్రా అంటే మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ అరేలో ఆ ఎలిమెంట్ ఉంటే దాని కౌంట్ని తెచ్చుకొని +1 యాడ్ చేస్తున్నాం. ఒకవేళ లేదు అంటే పెట్టేసి కౌంట్ 1 పెడుతున్నాం. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ ఏం చేస్తున్నాను, అదే దీనికి అర్థం అదే అనమాట. మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ ఆ నంబర్ కామా, ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ ఆ నంబర్ ని పెట్టాలి. ఆ నంబర్ని పెట్టి దాని పక్కన కౌంట్ పెట్టాలి కదా. ఆ కౌంట్ ఏంట్రా అంటే మ్యాప్ డాట్ గెట్ డాట్ డిఫాల్ట్ అంటే ఏంటంటే ఒకవేళ ఉంటే ఆ నంబర్ వస్తుంది, లేదనుకో 0 వస్తుంది. దానికి లేదంటే 0 వస్తుంది అనమాట డిఫాల్ట్ గా. దీనికి అర్థం అది కౌంట్ తెచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను, +1 యాడ్ చేస్తున్నాను. ఒకవేళ లేదనుకో దాని కౌంట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. 0కి ఏం చేస్తాను, +1 యాడ్ చేస్తాను. అంటే కౌంట్ 1 అని కదా అర్థం. సో అలా అనమాట. లాస్ట్ ఏం చేస్తాను, ఆ హ్యాష్ మ్యాప్ ని ఇటరేట్ చేసుకుని దేనికైతే కౌంట్ 1 ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే పైథాన్ కోడ్ ఫస్ట్ అప్రోచ్ ఏం చెప్పాను, 2 ఫర్ లూపులు తీసుకొని చేయమని చెప్పాను కదా. సో సేమ్ అంతే అనమాట. మనం పైథాన్ లో ఇన్పుట్ తీసుకోవాలంటే ఇంటిజర్ ఏం చేస్తాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఒకవేళ పైథాన్ లో మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి ఇంట్ అనేది ఇన్పుట్ వచ్చేసింది. తర్వాత ఏంటి, కామా సపరేటెడ్ వాల్యూస్ రావాలి మనకు, అంటే అవి కూడా లిస్ట్ లో ఉండాలి. సో ఏం చేస్తున్నాను, లిస్ట్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ అని పెడుతున్నాను. మిగతావన్నీ కామా సపరేటెడ్ వాల్యూస్ రావాలి కాబట్టి ఏం చేస్తున్నాను, స్ప్లిట్ చేస్తున్నాను అనమాట. మ్యాప్ డాట్ స్ప్లిట్ అని చెప్పేసి ఇస్తాను అనమాట. ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని ఇచ్చామంటే అవన్నీ కామా సపరేటెడ్ వాల్యూస్ లో వచ్చేస్తాయి. అవన్నీ ఎక్కడ వచ్చేస్తున్నాయి, ఇక్కడ లిస్ట్ లో వచ్చేస్తున్నాయి అనమాట. సో ఆ లిస్ట్ ఇన్పుట్ ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ పైన ఒక ఎగ్జాంపుల్, పైన ఒక మెథడ్ రాసుకున్నాను కదా, ఆ మెథడ్కి వెళ్తుంది అనమాట ఇన్పుట్ కింద. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాను, సేమ్ ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఇంకో ఫర్ లూప్ లో నెక్స్ట్ ఎలిమెంట్ తో చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఈక్వల్ అయితే కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. లాస్ట్ లో కౌంట్ 1 ఉంటే ఆ ఎలిమెంట్ రిటర్న్ చేస్తున్నాను అనమాట. సో ఇది పైథాన్ కోడ్ అయితే ఇది. పైథాన్ లో ఇప్పుడు హ్యాష్ మ్యాప్స్ ఉంటాయి, జావాలో హ్యాష్ మ్యాప్స్ ఉన్నాయి, పైథాన్ లో ఏముంటాయి, డిక్షనరీస్ ఉంటాయి కదా. ఆ కోడ్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు చూసారా, జావాలో అయితే మనకి హ్యాష్ మ్యాప్స్ ఉన్నాయి, పైథాన్ లో హ్యాష్ మ్యాప్స్ లేవు కదా. సో మనం ఏం చేస్తామంటే డిక్షనరీస్ అని చెప్పేసి ఉంటాయి పైథాన్ లో, అది యూస్ చేసుకుంటాం అనమాట. డిక్షనరీస్ లో కూడా కీ వాల్యూ పేర్స్ మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే గివెన్ ఏ రేంజ్ m, n బోత్ ఇంక్లూసివ్ వేర్ 0 less than m, సారీ 0 less than or equal to m, n less than or equal to 10,000 అంటున్నాడు. ఓకే, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ m and n అంటున్నాడు. అంటే వాడు మనకు ఒక 2 నంబర్లు ఇస్తాడు, ఆ 2 నంబర్లు ఇంక్లూడ్ అయ్యి దాని లోపల ఉన్న నంబర్స్ యొక్క సమ్ కావాలి అంటున్నాడు. సింపులే కదా, ఇది ఈజీగా చేసేయచ్చు. ఓకేనా, అది ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఏమంటున్నాడు, 2 నంబర్స్ ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ 0, 3 ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0,3 ఇచ్చాడు. మనం ఏం చేయాలి, 0 నుండి 3 వరకు ఉన్న సమ్ కావాలి. ఏమేమి ఉన్నాయి, 0, 1, 2, 3. దీని అంతా సమ్ చేస్తే ఎంత వస్తుంది, 0 + 1 1, 1 + 2 3, 3 + 3 ఎంత 6. సో 6 రిటర్న్ చేయాలన్నమాట. అంటే వాడు ఇచ్చిన 2 నంబర్ల మధ్యలో ఉన్న రేంజ్ల మధ్యలో సమ్ కావాలన్నమాట. ఓకే, సమ్ చేసేస్తాం. ఇక్కడ ఇంకా కండిషన్ ఏమంటున్నాడు, 0 less than or equal to m ఉండాలి. అంటే m వాల్యూ ఏంటి, ఫస్ట్ కదా. ఈ m అన్నది ఏంటి, 0 కంటే ఈక్వల్ ఆర్ ఎక్కువ ఉండాలి m అన్నది. తర్వాత ఇక్కడ n అన్నది ఏమంటున్నాడు, n less than or equal to 10,000 అంటున్నాడు. అంటే ఇక్కడ n అన్నది ఏమవ్వాలి, less than or equal to 10,000 అవ్వాలన్నమాట. అంటే 10,000 కంటే తక్కువ లేకపోతే ఈక్వల్ అయి ఉండాలి. ఓకే, అది క్వశ్చన్. ఈ కండిషన్ కూడా మనం చెక్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ట్విస్ట్ ఏంట్రా అంటే ఒకవేళ రేంజ్ ఎక్సీడ్ అయిపోయింది అనుకోండి, మనం జనరల్గా ఏం చేస్తాం, మనకు అడిగిన కండిషన్ ట్రూ అవ్వకపోతే ఏం చేస్తాం, -1 రిటర్న్ చేస్తాం. బట్ ఇక్కడే మనం అడిగాడంటే
జనరల్ గా మనం అనుకున్న కండిషన్ ట్రూ అవ్వలేదు అనుకో ఏం చేస్తాం, -1 ప్రింట్ చేయమని చెప్పేసి ఏ ఎగ్జామ్ అయినా అలా అడుగుతారు. బట్ టీచర్స్ లో అలా కాదనమాట. సంథింగ్ ఎలా అడిగారంటే ఒక టెక్స్ట్ ఇచ్చేసి ఆ టెక్స్ట్ లాగా ఆ స్ట్రింగ్ లాగా ప్రింట్ చేయమని అన్నారంట. లైక్ ఎలా అంటే ఆ 2 నంబర్లు ఇచ్చేసి లైక్ M, N నంబర్స్ ఏవో సంథింగ్ ఏవో ఇచ్చేసి ఎగ్జాక్ట్గా ఇలా కాదు, బట్ నేను చెప్తున్నాను. M, N అని చెప్పేసి ఆ నంబర్లు ప్రింట్ చేసి తర్వాత ఇన్వాలిడ్ అని చెప్పేసి సంథింగ్ ఏదో ఇలా స్ట్రింగ్ రూపంలో ప్రింట్ చేయమని చెప్పేసి అన్నారంట. చాలా మందికి ఏంటంటే ఇక్కడే ఎర్రర్స్ వస్తున్నాయి అనమాట. అందరూ ఇక్కడ ఎర్రర్ చేసి ఏమనుకుంటున్నారు, ఇన్పుట్ ఎర్రర్ సంథింగ్ ఏదో అనుకుంటున్నారు. ఇక్కడ ఎర్రర్స్ ఎలా చేస్తారా అంటే ఇక్కడ స్పేస్లు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. మనం ఓ 2 స్పేస్లు ఇస్తే నువ్వు కూడా ప్రింట్ చేసినప్పుడు 2 స్పేస్లు ఇవ్వాలి. ఒక స్పేస్ ఇస్తే నువ్వు కూడా అవుట్పుట్ లో ఒక స్పేస్ ఇవ్వాలి. మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అడిగింది మాత్రం -1 ప్రింట్ చేయమని కాదు, సంథింగ్ ఒక స్ట్రింగ్ ఇచ్చేసి ఒకవేళ కండిషన్ ఫాల్స్ ఏంటంటే మాత్రం ఆ కండిషన్ ని అంటే ఆ ఇచ్చిన స్ట్రింగ్ ని ప్రింట్ చేయమని చెప్పేసి అయితే అన్నాడు. సో ఇక్కడ మనం కోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది ఇన్పుట్, ఒక ఇంటిజర్ వస్తుంది, తర్వాత ఇంకో ఇంటిజర్ వస్తుంది. సో ఇంటిజర్ రీడ్ చేసుకోవాలంటే ఏంటి, నెక్స్ట్ అని చెప్పేసి వాడతాం. ఇది M అనుకోండి, ఇక్కడ ఇంకోటి ఏంటి N అన్న వస్తుంది. ఇది ఒక ఇంటిజర్ కాబట్టి N అనేది వచ్చింది మనకు. ఓకే, ఇన్పుట్ తీసుకోవడం ఇది బాగానే ఉంది, ఈజీగానే ఉంది. ఓకే, తీసేసుకున్నాం. ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు మనకి ఏంటి, M అన్నది 0 కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, N అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉండాలి అని చెప్పేసి ఏదో ఇచ్చాడు. ఆ కండిషన్ ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? ఈ కండిషన్ ఏంట్రా అంటే ఆ కండిషన్ అనమాట. ఒకవేళ నువ్వు అక్కడ ఏమన్నా మిస్టేక్ చేసావురా అంటే ఇక్కడ వాడు అడిగిన స్ట్రింగ్ ని ఇక్కడ ప్రింట్ చేస్తావు. ఓకే, బాగానే ఉంది. ఒకవేళ M అన్నది గ్రేటర్ దాన్ N అయింది అనుకోండి, అంటే వాడు ఇన్పుట్ చిన్నది పెద్దది పెద్దది చిన్నది ఆడేం చెప్పలేదు కదా ఏ ఆర్డర్లో ఇస్తాను. సో ఏ ఆర్డర్లో ఇస్తాడు ఇన్పుట్ తెలియదు కాబట్టి ఏం చేస్తాను, ఒకవేళ M అన్నది గ్రేటర్ దాన్ N అయిందంటే స్వాప్ చేస్తున్నాను అనమాట. అంటే చిన్న నంబర్ పెద్ద నంబర్తో కదా మనం చేయాలి జనరల్ గా. సో నేనేం చేస్తాను ఇక్కడ స్వాప్ అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ సమ్ 0 ఇనిషియల్ గా 0 అని చెప్పి తీసుకొని ఆ చిన్న నంబర్ నుండి పెద్ద నంబర్ వరకు ఒక ఫర్ లూప్ పెట్టి ఇటరేట్ చేస్తున్నాం. మొత్తం ఇటరేట్ చేసిన తర్వాత ఏం చేసుకుంటున్నా, వచ్చిన ఒక్కొక్క ఐ వాల్యూని సమ్ చేసుకుంటాను అనమాట. అంటే ఇక్కడ నేను 0 నుండి 3 వరకు ఇటరేట్ చేస్తున్నాను అనుకోండి, ఫస్ట్ ఐ వాల్యూ 0 వస్తుంది. సమ్కి ఏమైంది, సమ్కి వెళ్ళి ఆ 0 అనేది యాడ్ అయిపోయింది అనమాట. తర్వాత ఐ వాల్యూ ఏమైంది 1 అయింది, సమ్కి వెళ్ళి యాడ్ అయిపోయింది 1 అయింది. తర్వాత ఏమైంది ఐ వాల్యూ 2 అయింది, సమ్కి వెళ్ళి యాడ్ అయితే ఏమవుతుంది 3 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 3 అవుతుంది, సమ్కి వెళ్ళి యాడ్ అయితే ఏమవుతుంది 6 అవుతుంది. సో ఈ 6 నేను రిటర్న్ చేస్తాను అనమాట. సో దీని పైథాన్ కోడ్ అయితే చూద్దాం ఒకసారి. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. మనం ఇక్కడ M, N అని చెప్పేసి ఇన్పుట్లు అయితే తీసుకుంటాం అనమాట. నేను ఇందాక చెప్పాను కామన్ సపరేట్ వాల్యూస్ తీసుకోవాలంటే స్ప్లిట్ అని చెప్పేసి వాడతామని చెప్పేసి. సో ఇక్కడ M, N కి వాల్యూస్ అయితే ఇలా ఇన్పుట్ తీసుకుంటాం అనమాట. తర్వాత ఫర్ లూప్ పెట్టేసుకొని దాని సమ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. ఇది పైథాన్ కోడ్ అనమాట.